ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది చిలుక? ఓ, కర్కట రాశి వాళ్ళకి సాక్షంగా భద్రాది వాసుడు. ఈ కర్కట రాశి వాళ్ళు ఎవరైనా కానీ, పెళ్ళి అయిన వాళ్ళైనా కానీ, కాని వాళ్ళైనా కానీ, పెళ్లి గురించి ఆలోచించే వాళ్ళైనా కానీ, ఈసారి భద్రాచలం సాక్షంగా భద్రాది వాసుడికి సాక్షంగా దర్శనం చేసుకుని రండి. సాక్షంగా భద్రాచలం. అయితే ఈ రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది, కానీ బుద్ధి చెప్తారు, బురదలు పడతారు, మంచి మాట చెప్తారు, చెడు మాట వింటారు, నమ్మి నడుస్తారు, వాళ్ళు మీరు మోసపోతారు. ఇంత మంచిగా నమ్మితే కదా వీళ్ళకి ఇట్టే మాయేమని తర్వాత మీరే బాధపడతారు. నమ్మి 10 రూపాయలు ఇస్తారు, పెద్ద కొట్లాడ అవుతుంది, రాదు తొందరగా. కానీ ఇంటి లోపల ఇంతకుముందు కళ్యాణం చేయాలన్నా, లేకపోతే ఒక ఇంటికి పోయి చేసుకురావాలనుకున్నా, అమ్మాయికి ఇవ్వాలనుకున్నా, లేకపోతే తన అబ్బాయికి ఏదైనా కళ్యాణ సంబంధం చూసుకురావాలనుకున్నా, కానీ ఇంతవరకు కొందరికి మాట ముచ్చట దగ్గరికి వచ్చి గుడక దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సంబంధం ఇంటి దాకా వచ్చి గుడక చూసి మళ్ళీ వస్తామని గుడక తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ నుంచి వస్తామని ఆగిపోయిన వాళ్ళు గుడక ఉన్నారు. ఇలా చాలా ఎందుకో కానీ మీ కర్కట రాశి వాళ్ళకి సంబంధం అస్సలు ఏది కుదురుతలేదు. అస్సలు ఇది అవుతుందా కాదా, ఈసారి జరుగుతుందా జరగదామని ఆలోచిస్తుంటూ, జరిగేది టైం ఉంది, జరుగుతుంది కానీ ఏమంటే కొంచెం దోషం ఉంది. ఈ రాశి వాళ్ళకి, కర్కట రాశి వాళ్ళకి కుజదోషం, నాగదోషం, కాలసర్ప దోషం అనేది కొన్ని దోషాలు ఉంటాయండి. కానీ ఈ దోషం ఎందుకు తొలగుతుంది? మనమేం పాపం చేసినా, మనమేం అన్యాయం చేసినా అనుకుంటున్నచ్చు, కానీ అట్లా కాదు. ఎన్నో ఇక పోయేటప్పుడు దారి మీద ఎంతో ధూళి దుమ్మి మస్తు పడుతుంది. అది చెప్పి పడుతుందా? ఈ దరిద్రం కూడా చెప్పి వస్తుందా? అది ధన్మని అది ఎట్లకొలి వస్తుంది. ఎన్నో తావలు నడుస్తాం, మంచి తావల, చెడు తావల, రాత్రి పగులు ఎక్కడంటే అక్కడ పోయి వస్తాం. అన్ని సమయంలో మనవి కావు. ఏదో ఒక సమయం నుంచి దరిద్రం వచ్చి అది ఉన్న తర్వాత దానికి ఇప్పుడు ఏం చేయాలంటే, కాలుకు ముళ్ళు ఇరిగితే మనం ఎట్లా తీసి పడేస్తామో, ఏమన్నా దోషాలు ఉంటే దానికి దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఎందుకో చాలా ఎక్కువ ఆలోచిస్తారు. తిని పండుకున్నారు అనుకోండి, నిద్ర పంచిగా పట్టింది అనుకోండి, మెలికైన అనుకోండి, ఇక ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి ఎక్కనో తిరుగుతారు. ఏమాయరా, ఎట్లాయరా, ఇది అవుతుందా కాదా, జరుగుతుందా జరగదా, ఏమాయ ఎట్లా ఊక ఆలోచించడం. ఈ ఎక్కువ ఆలోచిస్తే దమా ఖరాబ్ అయిపోతుంది. అది కాక ఈ ఎక్కువ ఊక ఆలోచిస్తే ఒక నెత్తి మీద ఒక దరిద్రం తిరుగుతూ ఉంటుంది. దానికి ఏం చేస్తుంది, ఒక ఏదన్నా నీళ్ళకి ఆనకట్ట ఉంటుంది. నీళ్ళకి ఆనకట్ట ఉంటే ఒక చిన్న పొక్క పడుతుంది, సందు పడుతుంది, పెద్దగా చేయాలని చూస్తుంది. చిన్న సందుపై ఇంత పెద్దది చేస్తుంది. మనసు లోపల కూడా ఊక ఆలోచించి టెన్షన్ ఆలోచిస్తే ఆ దరిద్రం నెత్తి మీద ఉండి ఏ దర్ర సందు దొరికిందంటే అది పైల దిగుతుంది. పైల దిగి ఏదో ఒక మూల కూర్చుంటుంది. మూలో కూర్చొని ఏదైనా ఒక సందు దొరికిందంటే ఇంత పెద్దగా చేస్తుంది. చూశారా, మనం పైన ముఖం మన లోపల ఏముందో చెప్పలేం. దరిద్రం వచ్చే ఈ స్పాట్ ఏది దెబ్బ తింటుందో, ఏది పాడైపోతుందో తెలియదు. ఎందు గురించి పాడవుతుంది? ఇదే ఆలోచించి నెత్తి మీద ఉన్న దరిద్రానికి ఏడుస్తూ ఉంటే ఆ నెత్తి మీద ఉన్న దరిద్రం నవ్వుతుంటుంది, నెత్తి మీద తాండవం ఆడుతూ ఉంటుంది. అప్పుడు ఏడుస్తూ పైల జోరిందంటే ఏదో ఒక స్పాట్ దెబ్బ తింటుంది. ఇంత ఖర్చు పెట్టాలి, పెద్ద హాస్పిటల్ తిరగాలి. ఇప్పుడు హాస్పిటల్ పెట్టాలంటే గుడిక ముందు 1000 నుంచి ఉండే, 100 నుంచి ఉండే, కానీ ఇప్పుడు లక్షలు అయిపోయింది. జాగ్రత్త, ఊక ఆలోచించడం కరెక్ట్ కాదు. నేను ఎందు గురించి అంటున్నానంటే టెన్షన్ తీసుకోవద్దు, ఆలోచన ఊక ఆలోచించవద్దు. మూడు ఖరాబ్ అయిపోతుంది, అన్ని ఖరాబ్ అయిపోతుంది. తిండి గుడిక తినబుద్ధి కాదు, మనసు గుడిక శాంతం ఉండదు, అది మంచిది కాదు. ఈ రాశి వాళ్ళు సాక్షంగా ఒక 7 కొండల వాసుడు మెట్లు లెక్కాలి. ఎందుకో దరిద్రం సతాయిస్తుంది మీకు. ఒకసారి కొండలు ఎక్కండి. 7 కొండల వాసుడు, అక్కడ 7 కొండల మెట్లు మీరు లెక్కిండి అనుకోండి, మీకు మంచి కలిసి వస్తుంది. నెత్తి మీద ఉన్న దరిద్రం పోవాలంటే, మనసు శాంతం అనిపించకపోతే ఇంట్లో ఊక కొంత ఇంట్లో లొల్లి జగడ ఊక అవుతూ ఉంటుంది.
ఎవరి మాట ఎవరికి పడదు. నీదెంతారంటే నీదెంత. చిన్న పోయి పెద్దగా భయపడడం లేదు, పెద్దవాళ్ళు పోయి చిన్నలకు భయపడడం లేదు. ఎవరి మీద నేను పెద్ద కదా వీడి ఎంత నా ముందు ఎట్లా చెప్తున్నామని వాని కోపం, నేను ఏమన్నానని నేను మంచి మాట మాట్లాడితే ఇంత పెద్దవారు కూడా అర్థం చేసుకుంటలేడమని ఈయన కోపం. చూశారా, ఈ కోపాలు తాపాలతోన పెద్ద కొట్లాడ జగడ లపడ. ఇదంతా దీనికి ఏం చేయాలంటే నిదానం, భగవంతునికి తెలుసుకోవాలి. మనస్ఫూర్తిగా భగవంతునికి తెలుసుకొని నిదానంగా మంచిగా నీట్గా నడుస్తే చాలా మంచిగా నడుస్తుంది. చూడండి, పాపం పిడుగు లాంటిది, పుణ్యం గొడుగు లాంటిది. పుణ్యం గొడుగు లాంటిది, నెత్తి మీద ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. అది ఒకటి, అది ప్రేమ చాలా మంచిది. ఎప్పుడు కోపం తాపం పెట్టుకోవద్దు, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే మాత్రం చేద్దామని ప్రయత్నాలు చాలా చేస్తుంటే కానీ ఏది కూడా కరెక్ట్ జరగటం లేదు. ఆగిపోతున్నాయి పనులన్నీ. ఈసారి జరుగుతాయి. చెప్పాను కదండి ముందు నేను, సంబంధం రావాలనుకుంటున్నారు, ఆని ఆగిపోతున్నారు, వస్తామంటున్నారు, వస్తలేరు. ముందు వచ్చి మాట ముచ్చట గట్టిగా చేసి పోయి గుడక వస్తాం చేసుకుంటాం ఇస్తాం చేసి అమ్మాయి చేసి ఇచ్చే వాళ్ళైనా కానీ, అబ్బాయికి పోయి చేసుకునే వాళ్ళైనా కానీ, అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కానీ ఎంగేజ్మెంట్ మాట ముచ్చట గట్టిగా గుడక ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకో ఇట్లా దరిద్రం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. కానీ ఏమంటే మీరు తొందరపడకండి, భగవంతుని ధ్యానంలో ఉండండి. ఇలా దూరమైన వాళ్ళు కూడా దగ్గర అయ్యే టైం వచ్చింది. కళ్యాణం జరుగుతుంది. ఈసారి కళ్యాణం తప్పనిసరి జరుగుతుంది, నీటిగా జరుగుతుంది. ఆ తర్వాత భార్యాభర్తల ప్రేమ చాలా బాగుంటుంది. మీరు చాలా ప్రేమతో నడుస్తారు. దొరికే భర్త కూడా చాలా మంచివాడు, మీకు దొరికే అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. మీరు ఒక ప్రేమతో నడుస్తారు, పెద్దలకు సేవ చేస్తారు, పెద్దల తీరిగా నడుస్తారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు. ఇదంతా ఆలోచించకండి, నిదానంగా నడవండి, మంచి జరుగుతుంది. తొందర మాత్రం పడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. గవ్వలు 7 పడ్డాయి గవ్వలు. కర్కాటక రాశి వాళ్ళకి 7 ఉంది శని. చూశారా, శని 7 ఉంది, గురుబలం 2 ఉంది, ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. అంటే గురుబలం 2, శని బలం 7 ఉంది. మీరు చాలా నిదానంగా నడవాలండి ఈ రాశి వాళ్ళు. టెన్షన్ తీసుకోవద్దు, ఎక్కువ ఆలోచించకండి, నిదానంగా నడవండి, మంచి జరుగుతుంది. ఉన్న దరిద్రమంతా పోతుంది, చేపెట్టిన పని కలిసి వస్తుంది. మీ టైం ముందల చాలా బాగుంది. మీకు దరిద్రం ఇప్పుడు చాలా చెడ్డగా ఉంది. కొంచెం నిదానం చేయండి. మీరు ఏమైనా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.